హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు ఈ WrestleMania 41 లో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో జాన్ సీనా కనుక గెలిస్తే రాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా బ్యాక్ లాష్ లో మ్యాచ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. జాన్ సీనా నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ బూ చేయడమే మొదలు పెట్టారు. నేను చాలా హేట్ చేశారు ఫస్ట్ టైం జాన్ సీనా నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ ఏ బేబీ ఫేస్, ఐఎమ్ నాట్ ఏ హీల్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని అన్నాడు. నా ఫేస్ బేబీ ఫేస్ లా ఉండదు, నేను హీల్ టర్న్ ఏం కాలేదు, నేను ఒక మనిషిని అని చెప్పాడు. ఆ తర్వాత కోడీ రోడ్స్ వచ్చి, అరే సీనాగా నీ టీషర్ట్ మీద ఉన్నవాడు ఎవడ్రా, నేను ఆ జాన్ సీనాని అందరినీ రెస్పెక్ట్ ఇచ్చే జాన్ సీనాతో కొట్లాడాలనుకుంటున్నాను WrestleMania 41 లో. ఆయనని నెంకు, ఆయనతోనే కొట్లాడుతాను. నువ్వు ఆ రాక్ తో కలిసి బొంగుగా అయిపోయినావు, నువ్వు ఆ బొంగులో ముఖం పెట్టుకొని నా ముంగట నిలబడకు, ఆయనని నెంకు, నేను ఆయనతోనే కొట్లాడుతాను WrestleMania 41 లో అని చెప్తాడు. నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో జాన్ సీనాని మస్ట్ హేటెడ్ మండే నైట్ రాగా మారింది. నిజంగా ఎంత హేట్ చేశారనుకుంటున్నావు, అందరూ బూ చేశారు ఇతన్ని. నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో ప్రియాంకా బెల్లార్ వర్సెస్ ఇయో స్కై వీళ్ళిద్దరి మధ్యలో WrestleMania 41 లో జరగబోయే WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఇయో స్కై ఏమంటదంటే, WrestleMania 41 లో లాస్ వేగాస్ నుండి నేను అండ్ స్టిల్ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ అయ్యి వెళ్తాను అని చెప్తది. ఆ తర్వాత ప్రియాంకా బెల్లార్ కూడా అదే అంటది, అండ్ న్యూ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ అయ్యి నేను లాస్ వేగాస్ ని దాటుకుంటూ వెళ్తానని చెప్తది ప్రియాంకా బెల్లార్ నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో. వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ పైన సైన్ చేసేస్తారు. నేను అనుకున్నాను వీళ్ళిద్దరి మధ్యలో ఇంత సింపుల్ గా కాంట్రాక్ట్ సైనింగ్ అయిపోయిందా అని, మూడో వ్యక్తి రాకుండానే అయిపోయిందా అని అనుకునే సమయంలోనే మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తారు. ఇక చూడు రియా రిప్లీ ఎంట్రీ ఇస్తుంది. ఇక చూడు వస్తూనే నువ్వు ఏం పీకుతున్నావు వీడా ఇయో స్కై, నువ్వు ఏం పీకుతున్నావు వీడా ప్రియాంకా బెల్లార్ అని ఇద్దరికి చెప్తుంది. మేమేం పీకకొచ్చినాం ఈడ, కాంట్రాక్ట్స్ పైన సైన్ చేయడానికి వచ్చాము అని అంటది. ఆ తర్వాత ఇయో స్కై వస్తూ ఉంటే, హే పాడు నీ మాట్లాడదాం గారు నువ్వు అర్థం కావడు దొబ్బేస్తుంది. ఆ తర్వాత చూడు ఇద్దరిని గుద్ది పిప్పి చేసి ఆ తర్వాత కాంట్రాక్ట్ పైన సైన్ చేసి వెళ్ళిపోతుంది రియా రిప్లీ నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో. నేను ముందే చెప్పాను వీళ్ళ ముగ్గురు మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని WrestleMania 41 లో. నేను అనుకున్నదే జరిగింది. వీళ్ళ ముగ్గురు మధ్యలో WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అట్ WrestleMania 41 లో. జే ఉసో WrestleMania 41 లో WWE వరల్డ్ హైవే ఛాంపియన్ బెల్ట్ ని గెలుచుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఇన్ ప్యారిస్ లో మ్యాచ్ పెట్టే అవకాశం ఉంది. ఏజే స్టైల్ తో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. జాన్ సీనాతో కలిసి తినే అవకాశం, అది కూడా చాలా ఖరీదైన అవకాశం. ఇది WrestleMania టికెట్ కంటే మరీ ఎక్స్పెన్సివ్. అది కూడా 21 లక్షలు ఇచ్చి జాన్ సీనాతో కలిసి తినాలి. $25,000 అంటే 21 లక్షలు. WrestleMania 41 జరుగుతున్నప్పుడు డే 1 జరుగుతుంది కదా, అప్పుడే ఈ ప్లాన్ ని చేస్తున్నారనమాట. లాస్ వేగాస్ లో 5 స్టార్ హోటల్లో ఇది ప్లాన్ చేస్తున్నారు. ఏమీ లేదు, $25,000 ఇవ్వండి జాన్ సీనాతో కలిసి తినండి అని. ఆల్రెడీ జాన్ సీనాతో కలిసి తినడానికి 20 మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, 20 మంది రెడీగా ఉన్నారు. ఈమె ఏంద్రా బాబు ప్రియాంకా బెల్లార్ నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో ఇంత హాట్ గా ఉందేమ్రా బాబు, ఈ ఊరి నాయన జిమ్ బాడీ కానీ చాలా హాట్ గురు. అసలు ఈ ఫోటో చూస్తుంటే డామినిక్ రెమిస్టీరియో వాళ్ళ నాన్న రెమిస్టీరియో కాదనిపిస్తుంది నాకైతే. ఈ డామినిక్ రెమిస్టీరియో గాడు ఎడ్డి గాని కొడుకు అనుకుంటాను. సేమ్ వాని లాగానే ముఖం ఉంది, వాన్ లాగానే టీషర్ట్ వేసుకొని వాన్ లాగానే చేస్తున్నాడు చూడండి, ఎడ్డి గాని లెక్క డామినిక్ రెమిస్టీరియో. ముందే చెప్పాడు ఎడ్డి గాడు, వాడు మీ నాన్న కాడు, నేనే మీ నాన్న అని. నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో పెంటా వర్సెస్ కైసర్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగింది. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఈ మ్యాచ్ లో కైసర్ ని ఓడిస్తాడు పెంటగాడు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఎవరిని ఛాలెంజ్ చేయబోతున్నారు అని పెంటగానికి అడుగుతుంది. ఆ తర్వాత పెంటగాడు ఇలా జవాబు వేశాడు, నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ని ఛాలెంజ్ చేయబోతున్నాను అని. నాకు తెలిసి WWE WrestleMania 41 లో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటా వీళ్ళిద్దరి మధ్య WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుందని అనిపిస్తుంది.
ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్స్ ఏవైతే జరుగుతాయో రావ్ అండ్ స్మాక్ డౌన్ అండ్ ఇతర డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్స్ కానివ్వండి, ఆ ఈవెంట్స్ కి జాన్ సినా టీషర్ట్స్ చాలా సెల్ అవుతున్నాయి. రోమన్ రైన్స్ అయితే 4th ప్లేస్ లో ఉన్నాడు వైట్ ఏసీ టీషర్ట్ తో. రెసల్ మేనియా 41 లో కోడి రోడ్స్ వర్సెస్ జాన్ సినా డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. రెసల్ మేనియా 41 లో జాన్ సినాది లాస్ట్ మ్యాచ్ ఇది. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చూడవలసిన మ్యాచ్ ఇది. రెసల్ మేనియా 41 లో జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ద రాకే గుండుగాడు అనుకున్న జాన్ సినా కూడా గుండుగాడైనా ద రాక్ తో కలిసి జాన్ సినా కూడా గుండుగాడు అయిపోతాడా అని అనుకోకండి. జాన్ సినాని ద రాకే అయినా ద రాక్ గుండుతో కలిసి జాన్ సినా గుండు కూడా తయారైపోయింది నున్నగా. మొరక్కో దేశంలో జాన్ సినా ఒక మూవీ షూటింగ్ కి వెళ్ళారు. ఆ మూవీ షూటింగ్ అనుకుంటా ఇది మూవీ షూటింగో ఏ షూటింగో నాకు తెలియకొచ్చింది. కానీ జాన్ సినాది బ్రహ్మానందం లెక్క నున్నగా ఒక బట్టదల ఉంటది. కానీ ఇప్పుడేమో ఆ బట్టదల మాయమైపోయింది. ఊరిన ఆ బట్టదల ఎక్కడ పోయిందని నేను షాక్ అయిపోతున్నా. కొంపతీసి విగ్గుగా నేసాడా జాన్ సినా. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో ఆస్టన్ థియరీ వర్సెస్ జే ఉసో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ వీడియో ఏదైతే ఉంటుందో డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోకి 61,000 డిస్లైక్ వచ్చాయి. అంటే ఈ వీడియో వరస్ట్ అయిన వీడియో. ఈ వీడియోలో ఏముందంటే అప్పుడప్పుడే స్పియర్ నిచ్చి ఆస్టన్ థియరీని ఓడిపించేస్తాడు. ఇక చూడు అంతే, ఏమీ లేదు. అందుకే డిస్లైక్ చాలా వచ్చాయి ఈ వీడియోకి. 10-15 నిమిషాలు అయ్యే మ్యాచ్ ని ఒకటే ఒక నిమిషంలో ముగించేస్తే ఏం బాగుంటదప్ప. ఈ మ్యాచ్ కూడా ఏం నాకు నచ్చలేదు. యూరోప్ లో ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు చాలా ఎక్కువసేపు ఆడతారేమో అనుకున్నారంట. ఈ ఒకటే నిమిషంలో ముగించేసరికి అందరూ డిసప్పాయింట్ అయ్యి ఇక డిస్లైక్ చేయడం మొదలు పెట్టారు ఈ వీడియోని. ఎంట్రీలో మాత్రం ఊపిన అందరు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ ని, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఏమీ ఊపలేవని డిస్లైక్ వేశారనమాట. అల్బర్టో ఎల్ పాట్రాన్ ఈ టిజువానా అనే రెజ్లింగ్ అనుకుంటా, నాకు తెలియదు ఇది. కానీ 180 days సస్పెండ్ అయ్యాడనమాట. ఇతను ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్. కానీ ఇతను డబ్ల్యూడబ్ల్యూఈలోకి రాకొచ్చిండు. రోమన్ రైన్స్ ఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో రిటర్న్ అవుతున్నాడు. సెత్ రాలిన్స్ కూడా అక్కడ ఉండబోతున్నాడు. అండ్ సీఎం పంక్ ఆల్సో. వాళ్ళ ముగ్గురి మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది రెసల్ మేనియా 41 లో. ఆ రెసల్ మేనియా 41 మ్యాచ్ జరుగుతుందో అనేసి ఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు వచ్చే ఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో రోమన్ రైన్స్ రిటర్న్ అవుతున్నాడు. రోమన్ రైన్స్ వచ్చిన తర్వాత ఏ అప్డేట్ తో వస్తాడో, ఏ ప్లానింగ్ తో వస్తాడో ఎవరికి తెలియదు. ఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో మనం తెలుసుకుంటాం రోమన్ రైన్స్ ఏ ప్లానింగ్ తో వస్తున్నాడు అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.